అందరికీ నమస్కారం. నా పేరు కాంచనమాల. ఈరోజు నేను 2 ఒత్తులు వేసి దీపం వెలిగించటం వల్ల లాభాలు మనకి ఏమేమి ఉన్నాయి అన్నది తెలుసుకుందామా? ఇంకా సైన్స్ రీత్యా ఏ విధమైన సమాచారం ఉంది, దాని వెనకాల అర్థం సైన్స్ రీత్యా ఎలా ఉంది అన్నది సైంటిఫిక్ రీజన్స్ కూడాను మనకి లభించాయి. ఇవి రెండూను చాలా ఇన్ఫర్మేటివ్ వీడియో, చాలా విశదంగాను మనకి చాలా అర్థమయ్యేలాగా చాలా బాగుంది. తెలియని వాళ్ళకి మనం ఇప్పుడు తెలుసుకుందాము. ఓం శ్రీ మాత్రే నమః. దీపం ఎందుకు 2 ఒత్తులతో వేయాలి? భక్తి వెనుక ఉన్న అసలు సైన్స్ ఏమిటి? మన ఇళ్లల్లో, ఆలయాల్లో పూజా సమయంలో ఒక చిన్న విషయం ఎప్పుడైనా మీరు గమనించారా? చాలామంది పెద్దలు ఒక ఒత్తి కాదు 2 ఒత్తులతో దీపం వెలిగించాలి అని అంటారు. అవును కదా, అందరి ఇళ్లల్లోనూ కూడా అదే అందరికీ తెలుసు కదా. ఇప్పుడు నాలాంటి పెద్దవారికైతే ఇంకా తెలుస్తుంది. చాలామంది దీన్ని కేవలం ఆచారం లేదా నమ్మకం అనుకుంటారు. కానీ దీని వెనుక ఒక అందమైన భావం కూడా ఉంది, ఒక చిన్న సైన్స్ కూడా ఉంది. అదేంటో మనం తెలుసుకుందామా ఇప్పుడు? దీనికి ఆధ్యాత్మిక అర్థం, స్పిరిచువల్గా ఏమిటంటే మీనింగు, హిందూ సాంప్రదాయం ప్రకారం 2 ఒత్తులు అంటే ఒకటి లక్ష్మి అంటే సంపద కొరకు, మరొకటి సరస్వతి అంటే జ్ఞానం కొరకు. మన జీవితంలో డబ్బు మాత్రమే ఉంటే సుఖం ఉండదు, జ్ఞానం మాత్రమే ఉంటే జీవితం నడవదు కదా. ఇవన్నీ అక్షర సత్యాలు కదా. సంపద ప్లస్ జ్ఞానం కలిసి ఉంటేనే జీవితం సమతుల్యం అవుతుంది. అందుకే పెద్దలు 2 ఒత్తులు కలిపి ఒకే జ్యోతిగా వెలిగిస్తారు. అందుకే పెద్దలు 2 ఒత్తులు కలిపి ఒకే జ్యోతిగా వెలిగిస్తారా? మా ఇంట్లో అలా కాదు, 2 ఒత్తులు విడివిడిగానే పెడతారు. ఇక్కడ అలా రాశారు. అది యాక్చువల్గా ఒక ఒత్తి అంటే దారం ఇట్లాగా తీసి, పత్తి ఇట్లాగా తీసి అది 3 పోగులుగా కలిపి పెంతారనమాట. అది ఒక ఒత్తి కింద లెక్క. అటువంటివి 2 ఒత్తులు వేస్తారు. కొంతమంది 3 కూడా వేస్తారు. నేనైతే చాలా కాలం నుంచి 3 వేస్తున్నాను. ఇక్కడ పెద్దలు 2 ఒత్తులు కలిపి ఒకే జ్యోతిగా వెలిగిస్తారని చెప్పారు. ఇదేంటో మరి. అది మనిషి జీవితానికి, సమతుల్యానికి ప్రతీక. ఇప్పుడు సైన్స్ పరంగా ఏంటంటే, మీరు గమనిస్తే సైన్స్ పరంగా 2 ఒత్తులతో దీపం ఎక్కువ వెలుతురు ఇస్తుంది. ఒకటి లాభం. రెండో లాభం ఎక్కువసేపు వెలుగుతుంది. మూడో లాభం తక్కువ పొగ వస్తుంది. తక్కువ పొగ కూడా వస్తుందట. 2 ఒత్తులు ఉంటే నూనెతో కానీ నెయ్యితో కానీ మనం వెలిగించినప్పుడు అది 2 ఒత్తులు సమానంగా కాలుతాయి. ముఖ్యంగా నెయ్యి దీపం వెలిగించినప్పుడు చిన్న పరిణామంలో వచ్చే సుగంధ వాయువులు గాలిని శుభ్రపరచడంలో సహాయపడతాయి. అందుకే పూజ సమయంలో మనకి ప్రశాంతంగా అనిపిస్తుంది కదా. ఇదందరూ కూడాను అనుభవిస్తారు కదా ప్రతిరోజును. మానసిక ప్రభావం, ఈ దీపం వల్ల మానసిక ప్రభావం ఎలా ఉంటుంది అన్నది. మన మెదడుపై దీపజ్యోతి ప్రత్యేక ప్రభావం చూపుతుంది. మెల్లగా ఊగే జ్యోతి ఎంతైనా సరే మనం ఫ్యాన్లు ఆఫ్ చేసినా ఏమైనా కొద్దిగా కదులుతూ ఉంటుంది కదా. మన మెదడును స్లో వేవ్ స్థితిలోకి తీసుకెళ్తుంది, కళ్ళను ప్రశాంతపరుస్తుంది. ఈ మెల్లగా ఊగే జ్యోతి యాంగ్జైటీని కూడా తగ్గిస్తుంది. అందుకే పూజ గదిలో కూర్చుంటే మనసు మనకి తేలిగ్గా అనిపిస్తుంది కదా, ప్రశాంతంగా తేలిగ్గాను అనిపిస్తుంది. పూజ అనేది దేవుడి కోసం మాత్రమే కాదు, మన మనస్సు స్థిరంగా ఉండేటందుకు. పూజ అనేది దేవుడి కోసం కాదు, అసలు దేవుడి కోసమే అని కూడా కాదు, దేవుడి కోసం కాదు, మన మనస్సు స్థిరంగా ఉండేటందుకు. దీపం వెలిగించటం అంటే చీకటి పోవటం కాదు, మనసులోని ఆందోళన పోవటం. 2 ఒత్తులు కలిసిన జ్యోతి ఒక సందేశం చెబుతుంది. మళ్ళీ ఇప్పుడు 2 ఒత్తులు వేసిన జ్యోతి అనేసరికి నాకు డౌట్ వచ్చి ఆగిపోతున్నాను. ఎందుకంటే మా ఇంట్లో అది లేదు కదా, అందుకని. కానీ వాటికంటే ముఖ్యంగా ప్రశాంతమైన మనసు ఉండాలి. మనకి జ్ఞానం, సంపద ఇవన్నీ జ్యోతులు చూడటం వల్ల వస్తాయి. కానీ వాటికన్నా కూడా ముఖ్యంగా మనకి మనసు, ప్రశాంతమైన మనసు ఉండాలి. అందుకే పూజలో దీపం మొట్టమొదటిగా వెలిగిస్తాం. ప్రశాంతత కోసం, మనస్సు ప్రశాంతత కోసం మనం దీపం వెలిగించి అప్పుడు దీపారాధన చేసి, దీపం వెలిగించడం అంటే దీపారాధన చేసే కదా ప్రతి ఒక్కళ్ళు ఎక్కడైనా సరే అప్పుడు పూజ మొదలు పెడతారు. ఇంత ఉందన్నమాట అర్థం. కాకపోతే ఇందులో 2 ఒత్తులు కలిపి ఒక్కటి అన్నది మాత్రం
నాకు కొంచెం కన్ఫ్యూజన్గా ఉందన్నమాట. ఎందుకంటే అలా చేస్తారు కాబట్టి మరి కొంతమంది అలాగా తెలీదు. మా ఇంట్లో అయితే 2 ఒత్తులును, ఒక్కొక్క ఒత్తి 3 పోగులు అనమాట. ఇట్లాగా పత్తితోటి మేము ఇట్లా దారంలాగా తీసేవాళ్ళం. మా నాయనమ్మ మా అమ్మ నేర్పించింది మాకు ఎప్పుడో చిన్నప్పటి నుంచి. ఎందుకంటే మాకు అమ్మ లేదు. అన్నీ మా అమ్మ, అమ్మమ్మ, నా పైన మా అక్క 6 ఏళ్ళు పెద్దది. అట్లాగా వాళ్ళు ముగ్గురు కూడా అన్నమాట. నాకు ఇంచుమించుగా ముగ్గురు అమ్మలు. అసలు అమ్మ లేకపోయినా నాకు 5 ఏడప్పుడే మా అమ్మగారు స్వర్గస్థులైపోయారు. ఇంకా మా అమ్మ మా అమ్మ అంటే నాయనమ్మ, మా అక్క, మొత్తం అన్నీ వీళ్ళ దగ్గరే నేర్చుకున్నాను అనమాట. నేను నేర్చుకునే పెరిగాను. ఇది ఒత్తిడి అలాగా చేస్తామన్నమాట మేము. ఇట్లాగా పత్తి అప్పట్లో కొనుక్కోవటం అన్నది అసలు లేనే లేదు. మాది వెస్ట్ గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లా, నరసాపురం తాలూకా మొగల్తూరు. మా అమ్మమ్మ గారిది భీమవరం దగ్గరున్న గునుపూడి అంటే పంచారామ క్షేత్రాల్లో ఒకటైన సోమేశ్వర స్వామి దేవస్థానం ఉన్నది గునుపూడి అనమాట. అందుకని అక్కడ అమ్మమ్మ గారింట్లో పెరిగాను చిన్నప్పుడు 4 ఏళ్ళు. అందుకని అమ్మమ్మది చూశాను. మా అమ్మ ఇక్కడ మొగల్తూరులో మా అమ్మ, మా అక్క బాగా అన్నీ వాళ్ళు చేస్తుంటే మేము అలా చూసి నేర్చుకోవటమే, అంతే, వచ్చేసేదంతే. తర్వాత విభూది, చేతికి విభూది పండు అంటారు. విభూది పండు ఇట్లాగా రాసుకుని అట్లా మనకి తిరగదు కదా, అది అంటారు, తిరగదు కదా. అందుకని అట్లాగా విభూది ఇట్లా పెట్టి రాసేసుకుని 2 వేళ్ళకి, లేకపోతే ఇట్లాగా ఈ వేళ్ళు 2 లేకుంటే ఈ వేళ్ళు 2 తోటి మేము చేసేసేవాళ్ళం. ఆ తర్వాత ఇట్లా చేతికి ఇలా వేసుకునేవాళ్ళం అన్నమాట. ఆ దారం 3 పోగులుగా వచ్చాక అప్పుడు మళ్ళీ ఇలా తీసి కట్ చేసి ఇంతంత మన దీపారాధన చేసుకునే కుందిలోకి సరిపడగాను ఇంచుమించుగా 2 ఇంచులు ఉండేలాగా కట్ చేసి ముక్కల కింద మళ్ళీ అవి గట్టిగా పేనాలన్నమాట. 3 పోగులు కలిపి ఒక ఒత్తి అవుతుంది. అటువంటి ఒత్తులు 2 నేను ఎక్కడో చదివాను 3గా వెలిగించమని. ఇంకప్పటి నుంచి 3 వెలిగిస్తున్నాను నేను. 3 జ్యోతులుగా అలాగే దీపారాధన వెలుగుతుందన్నమాట. ఇది దీపారాధన గురించి ఇంత సమాచారం ఇవాళ నేను ఇక్కడ చదివిన మూలంగా నా చిన్నప్పటిదంతా కూడా నాకు గుర్తొచ్చేసింది. థ్యాంక్ యూ మై డియర్ ఆల్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబర్స్, వ్యూవర్స్ and all of my relatives also, all of my viewers also. Thank you so much to you all for watching all of my videos. Thank you.